హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ గంగనీళ్ళ స్టార్ రాజ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే గంగా స్నానానికి వచ్చినాం అన్నట్టు. సో ఫ్రెండ్స్, నా వీడియో కొంచెం క్వాలిటీ రాకపోవచ్చు, ఎందుకంటే నా ఫోన్ డిస్ప్లే వలిగిపోయింది. అడ్జస్ట్ చేసుకొని కొంచెం దయచేసి చూడండి లాస్ట్ వరకు. ఏమున్నాయి తాత అటుకులున్నా? సాయ కూడా లేదా? సాయ కూడా ముంగండి. ఎందుకైతే దుకాణం వేసేసాడు, బాగా వేసేసాడు. అది చెప్పారా మీ ఇంగ్లీష్ మీడియంలా? ఎందుకు? ఏమైంది చిన్ను? ఏమైంది? నల్ల ఉన్నాయా? నీ అవ్వ కథ బొందలో నీ మధ్యలో ఘోరంగా చలి పెడుతుంది. చలికాలమే కదా భయ్యా, ఇక చలి పెట్టకుండా ఎట్టుంటుంది అని చెప్పి అంటారా? ఏవా చలికైతే నేను 2 సిద్ధాలు కప్పుకొని అంటానా. ఇక మా వైఫ్ అయితే పొద్దుగల చలిలో లేచింది, ఇల్లు కడిగింది, పెద్ద పెద్ద సిద్ధాలు విండేసింది. ఇక మా భార్యని అంత పని చేసినప్పుడు భర్త ఉండి నేను పని చేయకపోతే మంచిగా ఉండదు అని చెప్పి దుకాణంలో ఒక పాల ప్యాకెట్ తీసుకొని చాయ్ పెట్టిన తాగమని. అప్పుడు మా వైఫ్ ఏమన్నా చెప్పాను అని అప్పుడు ముఖం కడిగింది. ఇక ముఖం కడిగిన తర్వాత చాయ్ తాగింది. చిన్న ఏం చేస్తావు? పోవద్దా? మనం గంగ స్నానం చేయవద్దా? మరి ఇంత లేట్ చేస్తావా? ఇప్పుడే లేచినమాట మీ అమ్మమ్మ అంటాని. అట్టినా అంటుందా మీ అమ్మమ్మ? అంత అబద్ధమా? మనం గంగకి ఎప్పుడు పోడు? ఇప్పుడే పోడా? ఎప్పుడు పోడు? ఇప్పుడు నువ్వు పడుకోలేదట. మీ మేడం ఫోన్ చేసింది. మా చిన్నోడు మేమిద్దరం ఫోన్లో మాట్లాడుతాను, ఉరికి వచ్చింది మాట్లాడదామని. మీ మేడం ఫోన్ చేసింది. నిన్న స్కూల్ కోలేదట. ఎటు పోయినావు? ఎందుకు నేరాలకు? అంటే ఎక్కడి నుంచి వచ్చిండు? దేశం నుంచేలా? దుబాయ్ నుంచేలా? మరి ఏం తెచ్చింది నీకు? ఏమిరా మరి నాకు ఇవ్వకపోయినావు ఒక్కటనా? ఇంత దాపెట్టుకున్నావా? మన ఆడియన్స్కి ఇస్తావా? ఏమిస్తావు మన ఆడియన్స్కి? గివ్ ఇస్తా అట. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాక్లెట్లు ఇస్తా అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సబ్స్క్రైబ్ అది చెప్పు మరి. సబ్స్క్రైబ్ అని చేసుకోర్రి, లైక్ కొట్టుర్రి, షేర్ చేయర్రి. నా మాటలు నీకు నచ్చితే కామెంట్ పెట్టుర్రి. అట్లా. ఇప్పుడైతే మనం గంగకోదామా? కానీ మరి మీ మేడం ఫోన్ చేసి మొన్న పోలేదట, నిన్న పోలేదంట. ఇవాళ మన గంగ స్నానం పోతాను. మళ్ళా రేపు సాటర్డే, ఎల్లుండి సండే. మరి ఫోన్ చేసింది. ఎందుకు రాలేదు దినశ్రీ అంటుంది. ఏం చెప్పాలా మళ్ళీ ఫోన్ చేసి? అదే ఏం చెప్పాలి మీ మేడంకి? ఊరికి పోయినావా అని చెప్పన్నా? నీకు బుద్ధి లేదు. మీ దినశ్రీని బడికి పంపించాలా? చదువు ఎట్లా వస్తుంది? నువ్వు అట్లా ఊర్లో పోటీ పంపిస్తే రాసుకుంటావు కా? ఏమచ్చు నీకు? ఎప్పుడు ఏబిసిలేనా? ఇంకేమన్నా నచ్చా? 1 2 3 ఆల్రెడీ చెప్పినావు. అలచ్చా అలు? అయ్యో, నువ్వు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకా? మీ ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు చెప్పారా? మీ ఇంగ్లీష్ మీడియంలో? ఎందుకు? మాల్ ఏబిసిలు అంటే స్మాల్ ఏబిసిలు అన్నట్టు. స్మాల్ మాల్ కాదు, స్మాల్. నీ చెప్పులా
చేతిలో పట్టుకున్నావు అబోలి అవి చెల్లెయా నీ చెప్పులు చెల్లి వేసుకుందా నాడు లేట్ అవుతుంది పోదాం నాడు గోరాయి పట్టుకుందా అట్నా చెయ్యి ఏమైందట ఆడ దెబ్బ తాకింది అట్నా పోదమ్మా లేట్ అవుతుంది కదా మరి పోదమ్మా స్పీడ్ పోనా మెల్లగా పోనా స్పీడ్ పోనా అదు మెల్లగా పోదాం ఇక ఇంటికాడ అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని ఆటో ఎక్కి ఇక టు అనుకుంటే ఇక ధర్మపురి అయితే వచ్చేసినాం. అదే మన ధర్మపురి గంగకి. ఇక ఇక్కడ కొబ్బరికాయలు ఎవరి షాప్ ముంగడ ఆపితే వాళ్ళ దగ్గరనే కొనుక్కోవాలన్నట్టు. నేను ఎప్పుడు పోయినా ఇక తాత దగ్గరనే ఆపుతా ఆటో, ఎందుకంటే కొంచెం మజా కాడచ్చు. ఏమున్నాయి తాత అటుకులున్నా సాయ కూడా లేదా? సాయ కూడా ముంగండి. ఎందుకు దుకాణం ఓన్లీ కొబ్బరికాయలేనా? తీసుకో దివ్య. డిస్కౌంట్ ఏమన్నా ఉందా? అవు తాత డిస్కౌంట్ లేదా? అమ్మ కథ కావాలి మీకు. ఓ కొనుక్కున్నారా ఇప్పుడు? దే కొనుక్కున్నారా మరి? చెల్లెనా? అవు నాకు ఒకటి కావాలని ఎడుతుంది కదా చెల్లె. తాత ఇచ్చిండ్లే. మరి తాత పేరు తెలుసుకోరే? ఏం పేరు అడుగు తాతని. మీ గంగనీళ్ళ స్టార్ రాజ్ కుమార్. అయ్యో ఏందన్నా ఇలా గంగనీళ్ళ స్టార్ అయినా అని అనుకుంటారేమో. సో ఫ్రెండ్స్ ఇలా మేమైతే గంగా స్నానానికి వచ్చినాం అన్నట్టు. ఎందుకంటే ఇక సట్టి స్టార్ట్ అయింది కదా, ఇక సట్టి వారాలు కాబట్టి సట్టి స్టార్ట్ అయినప్పుడు కానీ శ్రావణం అప్పుడు కానీ మేము గంగా స్నానం చేయడానికి వస్తాం. 2 సార్లు సంవత్సరానికి. ఇక శ్రావణంలో చేస్తాం, ఈ మన సట్టిలో కూడా చేస్తాం. ఇక మా అమ్మ వాళ్ళు ఇక నేను నిన్న షూటింగ్ పోయినా అని చెప్పి ఇక నీతో కాదురా ఇక మేము పోతాం, నీతో ఉంటే షూటింగ్ కానీ లేట్ అవుతుంది బాగా అని చెప్పి మా ఆయన వాళ్ళు ఒకరోజు వేయరు, ఇక మా అమ్మ నాన్న ఒకరోజు వేయరు. ఇక మేము నిన్న షూటింగ్ ఉండట్లా ఇటు వచ్చినాం సట్టి కాబట్టి ఫుల్ పబ్లిక్ వచ్చిరు. రారి మనం స్నానం చేసేద్దాం, ఎంజాయ్ బాగుండగా. ఫోన్ డిస్ప్లే వలిపోయింది, ఇక దగ్గర పడ్డది. ఇలా రేపు ఈ 2-3 రోజుల వల్ల ఎప్పుడు ఆయన పోయేది తెలియదు. సో ఫ్రెండ్స్ నా కోసం దయచేసి మన వీడియోని లాస్ట్ వరకు చూడరు. కొంచెం క్వాలిటీ రాక ఖచ్చితంగా రాదని అనుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం ఫోన్ అంతా వలిపోయింది. త్వరలో మంచి ఫోన్ తీసుకుంటా. ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకోరి. మన వీడియో తప్పకుండా చూడరు దయచేసి. ఇదే మేడం ఫస్ట్ అలాగే చేపిస్తావా ఎట్లా? మరి నేను చేసి ఇవన్నీ పట్టుకోనా? లేకపోతే మీరే ఫస్ట్ చేయరు, ఇక నేను లాస్ట్ చేస్తా. కానీ నేను ఇలా ఎటు వచ్చినావు చిన్న? ఎటు వచ్చినావు? గంగ నీళ్ళకి వచ్చినావా? గంగా స్నానం కాదా? అప్పుడు అంటిగా గంగా స్నానంకి వచ్చినా అని వచ్చినావు. చేయిపో, ఇంకేం స్నానం చేయిపో. గిట్టి చూడు ఆడియన్స్కి చెప్పు ఎటు వచ్చినావు. అర్థం కాలే. ఫస్ట్ నేనే అన్నా, మీరు చేసినాక నేను చేస్తా. ఆ తాత మెల్లే 2 ఇచ్చిండు, తర్వాత పైసలు అడిగిండు. ఇంకా నేను ఫ్రీ ఇచ్చిండు కావచ్చు, మిమ్మల్ని ప్రేమ కొద్దా అనుకున్నా. అంత అట్టిదే డొల్లా. మా చిన్నోనికి స్నానం చేపిస్తుంది. అలా ఒకసారి మొత్తం ముంచకు. ఏమైంది చిన్ను? ఏమైంది? నల్ల ఉన్నాయా? ఏం కాదు, చేయి స్నానం చేయి. పుడుకొని మునుగు. నల్లగా ఉన్నాయా? మంచి అనిపిస్తుందా? చలి పెడతలేదా? మునుగు, మంచిగా మునుగు. మా చిన్నోళ్ళు ఇద్దరు చేసారు అనుకుతారు. చల్లగా ఉన్నారు నీళ్ళు పాపం. వచ్చిన దేవుడు వచ్చింది.
చేసిర్రా ఇద్దరు స్నానం? చలి పెడుతుందా? బట్టలు మార్చుకుంటారా? తెచ్చినాం, బట్టలు తెచ్చినాం. ఇట్లా మీరు చలికి అనుకుతారనే. ఏమైంది? వాళ్ళకి జల్దీ చేయించి నువ్వు మెల్ల చేస్తావు. చెయ్యి అలా ఉంటాయి, ఇక ఉండవు నీళ్ళనా కదా. చెయ్యి 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 మునుగు 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 మునుగు. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోవా? ఎక్కడికి వచ్చినావు? గంగన స్నానం. నారాయణ స్వామి నారాయణ స్వామి బ్రహ్మాలతో అమరనాథుడు అనుగ్రహతో సర్వ విగ్రహతో ఇక వాళ్ళు చేసిరు, అందరు చేసుడు అయిపోయింది. ఇక నేనే ఉంటా. సో ఫ్రెండ్స్, స్నానం చేసి అయింది. ఘోరంగా చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఇక డ్రెస్సులు చేంజ్ చేసేసుకొని కొబ్బరికాయలు కొట్టేసుకొని చాలో ఇంటికి. కొట్టు కొట్టు హోల్ అవుతుంది, కొట్టు. ఇంకోసారి కొడితే మాకు 100 నాకు అది మీద. ఫ్రెండ్స్, గంగా స్నానం చేసుడు అయితే అయిపోయింది. ఇక ఇంటికి పోడే. ఇక మధ్యలో ఏమన్నా టిఫిన్ చేస్తే చేసిపోవడైద్ది, ఇక లేకపోతే ఇంటికి అన్నం తినడం అయింది. చూడాలి మూమెంట్ ఎట్లుంటే అట్లా. సో ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక గంగ స్నానం చేసి ఇంటికి రిటర్న్ కాగా మధ్యలో నేరలని ఉంటుంది. అయితే మా బామ్మది బయట దేశం నుంచి వచ్చిండు. బాగా రోజులాగా కలుదామని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే పోయినాం. ఈ పిల్లగాడే సరే సందు చికెన్ దేదో అచ్చా थोड़ा हिंदी आता చలో నాడు మరే ఇంట్లోకి. ఇక మరి బీదా పిత్తడు, మరి కోటర్ తిప్పితా. మందు దుబాయ్ మందు ఫుల్ బాటిల్ తెచ్చింది. మరి 2 4 అవు సంతు తెచ్చినావా? చాక్లెట్లు తెచ్చినావా నాకు? చాక్లెట్లు బాగా పలుకులు నాకే తెచ్చిన. ఫుల్ బాటిల్ ఏవి తీసుకురాబో. నేనేదో జోక్ అంటే మా బామ్మని నిజంగానే తెచ్చి ముందర పెట్టిండు. ఇది సట్టి కాబట్టి మనం తాగం, అయినా మనం తాగే బ్రాండ్ లైట్ బీర్ ఒకటే. ఇక ఒకప్పుడు గుడుంబ పాకెట్ కాడికి వెళ్ళి తాగిన కానీ ఇప్పుడైతే లైట్ బీర్ కాచి సెటిల్ అయినా. జోక్ కన్నా నిజం అనుకున్నారు. ఇక బాబా మందు తాగుకుంటూ కానీ ఇక అన్నమన్న తినని చెప్పి ఇక పులిహోరును ఇక అన్నం అయితే వేసిండు, తిన్నాం. ఇక అక్కడ నుంచి అయితే వచ్చేసాం ఇంటికి. మా వాళ్ళ కోసం డ్యాన్స్ చేస్తా. ఓ చూసారా మా చిన్న చిట్టి గిర్ర ఇక పాటలు పెట్టిన కొద్ది పొట్టు డ్యాన్స్ చేయొచ్చుడు. ఇక వాళ్ళు పాటలు పెట్టిన కొద్ది పొట్టు డ్యాన్స్ చేసుడు. ఏ పాట పెట్టినా సౌండ్ పెట్టు అనుకుంటా ఎగురుడు. ఇక అక్కని చూసి చెల్లని చూసి అక్క ఇక కొద్దిసేపు ఎగిరిర్రు. ఇక వాళ్ళని చూసి మేము సంబరపడి ఇక అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం. ఇక ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ టాటా బాయ్ గుడ్ బై ఆల్ యూ జిల్లా థ్యాంక్ టు ఇంటర్నేషనల్ ఫ్లస్ టాటా బాయ్.